హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ప్రియా ఎలాగైనా సరే ఇంకా ఆ రాధకి ఏదో ఒకటి బుద్ధి వచ్చేలాగా చేయాలి. ఆ రాధని నడుములు ఇరగొట్టాలి. ఒక మూలన పడి ఉంటుంది. ఇంకా అందరికీ దగ్గర అవుతూ అన్ని పనులు చేస్తూ అసలు అందరినీ దగ్గరికి చేసుకుంటుంది. అందుకనేసి తను మూల పడి ఉండేలాగా చేయాలి అని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు ఐడియా వచ్చింది అనేసి ఇంకా కొబ్బరి నూనె డబ్బా పట్టుకొని వస్తుంది ఇంకా ప్రియ. అప్పుడే అందరినీ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ కొబ్బరి నూనె డబ్బాని తీసుకొని మెట్ల పైన కొంచెం చల్లి అక్కడ నుండి తిరిగి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి సునంద రావడం జరుగుతుంది. సునంద ఇంకా ప్రియ చేతిలో ఉన్న కొబ్బరి నూనె డబ్బాను చూసి, ఏంటి ప్రియా, ఏంటి నూనె డబ్బా పట్టుకొని తిరుగుతున్నావేంటమ్మా అనేసి అడుగుతూ ఉంటే, అత్తయ్య అత్తయ్య అనేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి కంగారు పడుతున్నావేంటి అనేసి అంటే, ఏమీ లేదు అత్తయ్య, తలకి రుద్దుకుందామనేసి అమ్మ ఎక్కడుందా అని చూస్తూ ఉన్నాను అంతే అనేసి అంటుంది. దాంతో ఇంకా సరే అనేసి ఇంకా మీ అమ్మ అక్కడ ఉంది చూడు అని చెప్తుంది. సరే అత్తయ్య అనేసి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అమ్మయ్య బ్రతికిపోయాను, అత్తయ్య కంట్లో పడి ఉంటే ఇంకా అంతే, నా పని చేసేది చచ్చేంత పని అయిపోయింది అనేసి ఇంకా కంగారు పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కాసేపు తర్వాత రాధ మెల్లిగా మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా తను కాలు స్లిప్ అయిపోతుంది. అక్కడే సోఫాలో కూర్చున్న ఇంకా విక్రమ్ రాధను చూసి కింద పడిపోతూ ఉంటే వెళ్ళి తనని పట్టుకుంటాడు. ఇంకా ఇద్దరు ఇంకా పొర్లుకుంటూ వచ్చి ఇంకా సోఫాలో పడిపోతారు. ఇంకా ఒకరి మీద ఒకరు అలా పడిపోవడంతో విక్రమ్ మీద పడిపోతుంది ఇంకా రాధ. ఇంకా తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. అప్పుడే అటువైపు నుండి వెళ్తున్న రామ్ వాళ్ళిద్దరిని చూసి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే సంతోషంగా ఉండాలి, అది నిజమయ్యేలాగా భగవంతుని వేడుకుంటాడు. ఇంకా అప్పుడే అక్కడి నుండి ఇంకా సునంద అలాగే దమయంతి వస్తూ ఉంటారు. ఇంకా దగ్గినట్టుగా చేస్తాడు ఇంకా రామ్. దాంతో ఒక్కసారిగా లేచి ఇంకా ఇంకా రాధ. ఇంకా అప్పుడే విక్రమ్, ఏమైంది రాధ, అలా పడిపోయావేంటి, కాస్త నేను పట్టుకోకపోతే కింద పడిపోయేదాన్ని తెలుసా, అసలు అలా ఎలా పడిపోయేదానివి, కాస్త జాగ్రత్తగా చూసుకొని రావచ్చు కదా, ఎంత ప్రమాదం జరిగి ఉండేది అనేసి అంటే, ఏమైందిరా ఏమైంది అనేసి సునంద అడుగుతూ ఉంటే, అమ్మ ఇందాక మెట్ల మీదకి వెళ్ళి ఇంకా రాధ కింద పడిపోతూ ఉండేది, ఇంకా కాస్త నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి తనని పట్టుకోవడం జరిగింది, లేదంటే తను కింద పడిపోయి తలకి పెద్ద గాయం అయిపోయేది, పెద్ద ప్రమాదం తప్పిపోయింది అనేసి అంటే, అవునా అనేసి మెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తుంది సునంద. అక్కడ కొబ్బరి నూనె పడడంతో చూసి చాలా షాక్ అయిపోతుంది. ఏంటి ఇక్కడ కొబ్బరి నూనె పడిపోయిందిరా అనేసి, ఎవరు చల్లి ఉంటారు అని ఇంకా ప్రియ గుర్తుకు రావడం జరుగుతుంది సునందకి. ఇంకా ప్రియ కొబ్బరి నూనె డబ్బా పట్టుకురావడంతో ఇంకా తనకి గుర్తుకు రావడం తెచ్చుకొని ఇంకా ప్రియ అనేసి గట్టిగా అరుస్తుంది. పక్కనే ఇంకా దమయంతి, ఏమైంది సునంద అనేసి అంటే, కాస్త ఆగు వదిన గారు అనేసి ప్రియ ఇంకా ఏంటత్తయ్య అనేసి వస్తుంది. ఇందాక నువ్వేం చేసావు, కొబ్బరి నూనె డబ్బా ఎందుకు తీసుకున్నావు అంటే, నేను ఇంకా తలకి రుద్దుకుందామనేసి తీసుకున్నాను అనేసి అంటుంది. అబద్ధం చెప్పకు ప్రియ, నువ్వు ఏం చేసావో నాకు అర్థమైపోయింది. నువ్వు కొబ్బరి నూనె డబ్బా తెచ్చి ఇంకా కొబ్బరి నూనెని ఇదిగో ఈ మెట్ల మీద పోసావు, ఇక్కడ ఇంకా రాధ వస్తుందనేసి తెలిసి రాధ కింద పడిపోవాలనేసి నువ్వు ఇదంతా ప్లాన్ చేసావని నాకు అర్థమైపోయింది అనేసి అంటే, లేదత్తయ్య నేను ఎందుకు అలా చేస్తాను అనేసి అంటే ఇంకా తన చెంప పగల కొడుతుంది ఇంకా సునంద. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇక చూడు నూనె పడిపోయింది, ఈ నూనె ఇంకా నీ చేతుల్లో తప్పించి కొబ్బరి నూనె తప్పించి ఇంకా ఎవరి చేతుల్లో లేదు, అసలు ఎవరికి ఏం అవసరం ఉందని ఇక్కడ పొయ్యడానికి, నువ్వే కదా ఇందాక పట్టుకొని వచ్చావు అనేసి అంటుంది. అందరూ ఇంకా తన మాటలు విని షాక్ అవుతారు. ఇంకా దమయంతి, ఏం మాట్లాడుతున్నావు సునంద, నా కూతురు పోయాల్సిన అవసరం ఏముంది అనేసి అంటే, అవును నీ కూతురే పోసింది, ఇక్కడ ఇంకా కొబ్బరి నూనె డబ్బా ఇందాక పట్టుకురావడం నేను చూశాను, కానీ తను చెప్తూ ఉంటే నేను నిజమే అనుకున్నాను తలకి రుద్దుకుంటానంటే, కానీ ఇంత
ప్రమాదానికి గురి చేస్తుందనేసి అనుకోలేదు. కాస్త అంటే రాధ తల పగిలేది, ఇంకా రాధకి పెద్ద గాయమయ్యేది. కాస్త ప్రమాదంలో తప్పింది కాబట్టి ఏమీ కాలేదు, లేదంటే ఎంత ప్రమాదం జరిగిపోయేది. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావు? అసలు నీ బుద్ధి ఏమైపోతుంది రోజు రోజుకి? అసలు నువ్వేనా ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు? లండన్లో చదువుకొని వచ్చిన అమ్మాయివి, ఎంత బాగా ఉండాలి, అందరినీ కలుపుకొని పోవాలి, కానీ అందరినీ ఇలా ఇబ్బంది పెట్టేలాగా చూడొద్దు. అసలు తను నీకు ఏం అన్యాయం చేసిందనేసి అంటే అవును, తనే నాకు అన్యాయం చేసింది. బావని నేను పెళ్లి చేసుకోవాల్సింది, తను పెళ్లి చేసుకొని ఇప్పుడు నాకు అన్యాయం చేయలేదా? మీరు అందరూ పెళ్ళికి ఒప్పుకున్నారు, ఈరోజు ఇంకా తన వైపు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా బావ నాకు దక్కకుండా చేయలేదా? అన్యాయం చేసింది మొత్తం తనే అని అంటుంది. దాంతో ఇంకా సునంద, అయితే తాను ఎందుకు చేసింది మీ బావ. వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అది అన్యాయం ఎందుకు అవుతుంది? అందుకని చెప్పేసి తనని ఇలా కింద పడిపోయేలాగా చేయాలనుకున్నావా? తనకి ప్రమాదం కలిగించాలనుకుంటున్నావా అనేసి ఇంకా తిడుతూ ఉంటే, ఇంకా పక్కనే ఉన్న రామచంద్రయ్య కూడా, ప్రియా ఎందుకు అలా చేశావు అనేసి అంటుంది. లేదు పెదనాన్న, అసలు నేను అలా చేయలేదు, అత్తయ్యనే ఏదేదో మాట్లాడేస్తుంది. కొబ్బరి నుండి నిజంగానే నేను తలకి రుద్దుకుందామని తీసుకువచ్చాను, కానీ అత్తయ్య నేను ఇక్కడ పోసాను అనేసి అంటుంది. అంటే నువ్వు మాట తప్పకు ప్రియా, నాకు మొత్తం తెలిసిపోయింది, నీవు కావాలనేసి అబద్ధం మాట్లాడుతున్నావు. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇంకా రాధకి ఎవరు లేరనే కదా ఇక్కడ నేనున్నాను, రాధకి నేనున్నాను. ఎవరు తన వైపు వేలెత్తి చూపినా, తనని ఒక్క మాట అన్నా నేను అస్సలు ఊరుకోను, ఒక్కరిని కూడా వదిలిపెట్టాను. ఇంకోసారి ఇలాంటి చెత్త ప్లాన్లు వేసావంటే నేను అస్సలు ఊరుకోను అనేసి ఇంకా అంటుంది. దాంతో ఇంకా కోపంగా ప్రియ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా సునంద, నీకేం కాలేదు కదమ్మా అనేసి అంటే, నాకేమీ కాలేదు అత్తయ్య, ఇంకా విక్రమ్ సార్ ఇక్కడే ఉన్నారు కాబట్టి నన్ను పట్టుకున్నారు, ఇంకా లేదంటే ఇంకా కింద పడిపోయేదాన్ని అనేసి అంటే, చూసారా అన్నయ్య ప్రియా ఎంత పని చేస్తూ ఉంది. అసలు తను చిన్న పిల్ల కాదు బుద్ధి చెప్పడానికి, పెద్ద వయసుకు వచ్చిన అమ్మాయి అయినా సరే తన బుద్ధి ఏమవుతుందో అర్థం కావడం లేదు ఇంకా అనేసి ఇంకా చెప్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిన ప్రియ చాలా బాధపడుతూ ఉంటే, బాధపడకు ప్రియ అనేసి అంటే, చూసావు కదమ్మా, ఇంకా అత్తయ్య నన్ను పగల కొట్టింది, ఇంకా కోడలు కూడా కొట్టింది, అలాగే ఇంకా అత్త కోడలు కలిసి నన్నే కొడుతున్నారు. ఏదో ఒకటి చేసి అత్త కోడలకి బుద్ధి వచ్చేలాగా చేయాలి మమ్మీ అనేసి అంటే, నిజమే, నిన్న కూడా నన్ను అవమానించింది ఆ సునంద. ఇంకా ప్రతిసారి సునంద కూడా కాస్త నోరు లేగుస్తూ ఉంది, ఆ నోరు నొక్కేస్తాను, టైం రాని సమయం చూసి వాళ్ళిద్దరికీ ఒకేసారి చెక్ పెట్టేస్తాను అనేసి దమయంతి అంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.